బరువు అనుకుంటే నిజంగానే బాధ్యత అనుకుంటే ఒకలా ఉంటుంది, బరువు అనుకుంటే ఒకలా ఉంటుంది. బరువు అనుకోకండి. మోసేది బరువు అనుకుంటే దింపేయాలనిపిస్తుంది. బాధ్యత అనుకుంటే ఎంత బరువైనా మోయాలనిపిస్తుంది. నిజమైన వారి దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటంట? మోసేది బరువు అనుకుంటే దింపేయాలనిపిస్తుంది. మోసేది బరువు, ఈయన బరువు నేను ఎందుకు మోయాలి, లేదంటే ఈయన కష్టాలు నేను మోయాలి, ఈయనకి నేను ఎందుకు వండి పెట్టాలి, ఈయన పిల్లలకి నేను ఎందుకు వండి పెట్టాలి, ఐ అన్నాం అనుకో, అది బరువుగా ఉంటుంది. వీళ్ళకి నేను చేయాలా, ఇంట్లో నేను చేయాలా, వీళ్ళందరూ చెప్పినవన్నీ నేను చేయాలా, అది బరువు అయిపోద్ది. నిజంగానే మనసంతా కలత చెందిపోతుంది. నీ మనసు ఇంకా అక్కడ ఉండదు. అది బరువు అనుకోకుండా దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత. ఇట్స్ ఎ బ్లెస్డ్ గాడ్. గాడ్ గేవ్ మీ ఈ రోల్ దేవుడు నాకు దయచేశాడు. నా యేసయ్యే కార్పెంటర్ ఇంట్లో ఉన్నప్పుడు కార్పెంటర్ పని అంతా చేశాడు. ఆయన సృష్టికర్త అయి ఉండే 30 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు తల్లిదండ్రులకు సాయించినట్టుగా వస్తుంది. చెక్కలు తీసుకొచ్చాడు. నేను దేవుడినై ఉండి చెక్కలు కట్ చేయడం ఏంటి?